సారీ. మహాదేవ గురుగారు నమస్కారం. గురుభ్యో నమః. గురుగారి పాదాలు నమస్కరిస్తూ మిగతా సాధకులందరికీ శుభాభివందనాలు తెలుపుతూ గురుగారు సంకల్పించిన శ్రీ కరగొండ వెంగమాంబ క్షేత్రం స్వయంభూ శ్రీ దుర్వాస మహాముని. ఆయన జనరల్ గా ఎక్కడ ప్రతిష్టాపన ఒక విగ్రహాన్ని చేసినట్టుగా చరిత్రలో కూడా ఎక్కడ విని ఎరగలేము. అతను శపించినవే ఎక్కువగా ఉంటాయి. అతను శపించిన దాంట్లో కూడా మంచి జరిగేటివి 99.9% ఉంటాయి. 100% అదే ఉంటుంది. ఆయన సాక్షాత్తు శివస్వరూపం, పరమేశ్వర స్వరూపం. తాను ప్రతిష్టాపితం చేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి అక్కడ తనే స్వయంగా ప్రతిష్టాపన చేశారు. ప్రతిష్టాపన చేసినప్పుడు కూడా ఆగమ శాస్త్రం ప్రకారం ఎలా ఉండాలో అలాగే ప్రతిష్టాపన చేశారు. అంటే జనరల్ గా గర్భాలయాల్లో దగ్గర దగ్గర దాకా వెళ్ళి స్వామివారు దర్శించుకున్నప్పుడు 100% స్ట్రేట్ గా కనిపిస్తారు స్వామివారు. ఇక్కడ మాత్రం అమ్మవారు కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం బెండ్ అయి ఉంటుంది. స్వామివారు రైట్ సైడ్ కొద్దిగా క్రాస్ గా ఉంటారు. అంటే యాక్చువల్గా అలా ఉంటే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని వారు తన తపోశక్తితో ఆ విధంగా విగ్రహాలకు ఆ విధంగా ప్రాణ ప్రతిష్ఠ చేశారనమాట. తను అక్కడ తరిగొండలో ప్రాణ ప్రతిష్ఠతో పాటుగా సత్యదండాన్ని కూడా పెట్టారు. సత్య బండ, దండము అనే వాళ్ళు పూర్వకాలంలో, ఇప్పుడు బండ అని పిలుస్తున్నారు. అసత్యం ఆడము అంటే ఇక్కడి నుంచి అబద్ధాలు మేము చెప్పము, సత్యాన్నే పలుకుతాము అని ప్రమాణం చేసి ఆ సత్యానికి కట్టుబడి నిలబడాలి. అది మన దుర్వాస మామూలు తపోశక్తితో మాత్రమే అది ఏర్పరిచారట అక్కడ. తను తన పైన ఒక శ్రీచక్రాన్ని కూడా ముద్రించారు. దానిపైన బలిగా ఇప్పుడు అన్నాన్ని పెడతా ఉంటారు. ఎందుకంటే కలియుగం కాబట్టి సత్యం కంటే సత్యం పలికే వాళ్ళు 99.9% ఉంటారు. సత్యపరులు ఉన్నారు, లేరని కాదు. కాకపోతే అక్కడ ఎవరైనా అబద్ధాలు ఆడినా తప్పు చెప్పినా వితిన్ 15 days లోపలనే వాళ్ళకి ఏదో ఇబ్బంది రావడం, శరీరం లోపల కొన్ని అవయవాలు కూడా పోవడం కూడా అలాంటివి చాలా జరిగాయి అక్కడ, ఇప్పటికీ కూడా ఉంది. అందుకే జనరల్ గా కొంచెం పొలిటికల్ లీడర్స్ కానీ వేరే వాళ్ళు కానీ వచ్చి సత్యప్రమాణం చేయమంటే ఎవరు చేయరట అక్కడ. ప్రస్తుతం ఉన్న రైట్ నౌ కూడా అక్కడ పూజారి గారు అదే చెప్పారు. ఇక్కడ ఇక సాక్షాత్తుగా వెళ్ళిన కొద్ది క్షణాలకు మాకు ఆ గంగాంబ దర్శనం చాలా స్పష్టంగా జరిగింది. ఎప్పుడైతే అన్న సమారాధన లోపల స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం కలుగుతుంది కానీ ఈసారి ఎందుకో మాకు ముందుగానే జరిగింది. అభిషేకానికి వెళ్ళాం. వెళ్ళి ఒకరు అలా వెళ్ళి వచ్చేస్తా ఉన్నాం. అయితే అభిషేకంలో కూడా ప్రధాన పాత్ర ఏంటంటే గురుగారు ముందే చెప్పారు. శ్రీ స్వామివారిని మీరు ఫస్ట్ దర్శించినప్పుడు, అభిషేకంలో చూసినప్పుడు, అభిషేక అనంతరం తను మీకు 3 రూపాల్లో కనిపిస్తారు, చాలా అబ్జర్వేషన్ చేయండి అని చెప్పారు. ఆ విధంగానే అక్కడ అబ్జర్వేషన్ చేస్తే అక్కడ స్వామివారు వచ్చేసి ఒక కుండలో, మన పెరుగు చిలికే కుండలో తను అమ్మవారికి రావడం, వాళ్ళు అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ స్టోరీ చాలా పెద్దగా ఉంది. మనం యూట్యూబ్ లింక్ లో ఫుటేజ్ మొత్తం పంతులు గారు ఇంటర్వ్యూ చేసాం అర్చకులది, మన యూట్యూబ్ లో మొత్తం వినొచ్చు. తర్వాత ఆ లింగ రూపంలో ఉంటుంది స్వామివారి సాలగ్రామ రూపం. అందులో స్వామివారు స్వయంగా వెలిసి ఉంటారు. ఆ రూపానికి అభిషేకం, శిలా విగ్రహాలకు అభిషేకం చేసేటప్పుడు, పెరుగుతో అభిషేకం చేసినప్పుడు మాత్రం నక్షత్రాలన్నీ ఆ స్వామివారికి ఇలా అలంకరిస్తే ఎలా ఉంటాయో అలా ఉంటారు. అంటే లక్ష్మీనరసింహస్వామి అక్కడ లేదు, నక్షత్రాలతోటి కూడి ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఉన్నారు. మనకున్న 64 నక్షత్రాలు ఎలా ఉంటాయో, మరి ఎన్ని లోకాలన్నాయో మనకు ఐడియా లేదు. అన్ని లోకాల నక్షత్రాలు మొత్తం అక్కడనే పరిచినట్టుగా ఉంటుంది, కిందికి చిమ్మి దాకా. మాకు వీడియో తీసే ఆప్షన్ ఇవ్వలేదు. ఆప్షన్ ఇచ్చి ఉంటే అందరికీ ఆ ఉపయోగం కూడా చాలా అద్భుతంగా చూపించేవాళ్ళం ఈసారి. కానీ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గట్టిగా ఉన్నాయి. తిరుమల హ్యాండ్ ఓవర్ ఉంది కాబట్టి అది అలా దగ్గరగా వంటించేవాళ్ళము. నక్షత్రాలు మొత్తం పెరుగు రూపంలో అలా స్వామివారిని పరిచేస్తాయి. ఇక అంతే, దాంట్లో డిస్కషనే లేదు. ఇక పంచామృత అభిషేకం అయ్యేటప్పుడు మాత్రం స్వామివారు కళ్ళు అలా మూసి ఇలా తెరిచినట్టుగా అద్భుతంగా అనిపించాయి చాలా సార్లు. తేనె, మన వెంకటేశ్వరరావు గారు తేనె గట్టిగా తీసుకొచ్చారు ఈసారి. ఆ తేనాభిషేకం చేస్తా ఉంటే అసలు స్వామివారు చిరునవ్వు చిందిస్తున్నారేమో అన్నట్టుగా ఉంది. ఒక్కొక్కసారి అభయహస్తం అనేది ఇలా ఉండే అభయహస్తం ఇలా తీసి మళ్ళీ ఇలా పెట్టినట్టుగా అది చాలా సార్లు అనిపించింది. ఒక్కసారి 2 సార్లు అని చెప్పడం కష్టం. అలా చాలా స్వామివారి అభయహస్తం మాత్రం మనను రాగానే పలకరిస్తూ బాగున్నావా అని చెప్పినట్టుగా అలా అద్భుతంగా అనిపించింది గురువారు అక్కడ. తదుపరి పంచామృత అభిషేకం అవుతుండగానే ఇక పీఠంలో కార్యక్రమాల భాగంగా అక్కడి నుంచి మేము తిరిగి వచ్చేసాం. దీపారాణి గారికి బాధ్యతలన్నీ అప్పచెప్పి అందరూ మాకు సంకల్పంలో భాగంగా అక్కడ అర్చకారు ఇచ్చిన పుష్పాలన్నీ ఆ అమ్మ చేతిలోనే పెట్టి
సాధకులు మొత్తం మీ చేతిలోనే ఉందమ్మా, అందరి తరఫున మీరు ఇచ్చేసేయండి, ఎక్కడ మనం వెళ్ళాలి కానీ వచ్చేసాం. వచ్చిన రాగానే అసలు పీఠం అక్కడ గురుగారు మాకు ముందే చెప్పారు, ఈసారి భైరవులు మీకు కొత్త రకంగా పరిచయం అవుతారు, మీరు ఇప్పటి వరకు చూడని భైరవులు అక్కడ కనిపిస్తారని చెప్పారు. మేము అక్కడ దిగి క్షేత్రానికి వెళ్ళగానే వచ్చారా, ఇంకా ఎంత ఆలస్యమైంది ఏంది అన్నట్టుగా భైరవులు వచ్చి అత్యంత ప్రేమతో, అంటే ఒక తండ్రి దగ్గరికి తండ్రి రాగానే పిల్లోడు వెళ్ళి ఏ విధంగా గట్టిగా హత్తుకుంటాడో అవి అలా వచ్చి హత్తుకుంటున్నాయి. మేము ఎవరమో తెలియదు, అక్కడ వేరే వాళ్ళు లేరా అంటే చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ వెళ్ళలేదు. రాగానే శైలజ గారి మీద పడిపోయాయండి, వచ్చావా 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 అన్నట్టుగా. తను వాటికి కొంచెం ఫుడ్ పెట్టింది, సాధకులు కూడా వాటికి కొంచెం ఫుడ్ పెట్టారు. ఒక భైరవుడు మాత్రం విచిత్రంగా ఉంటాడు. అతను 99.9% ఆర్మీలో ఉండే భైరవుడు, అట్లాంటి భైరవుడు రూపం అట్లాగే ఉంటుంది, ఆర్మీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి అలాంటి వర్ణం. అలాంటి భైరవుడు కూడా సార్ వచ్చారు. గురుగారు చెప్పారు, సార్ విచిత్రమైన భైరవుడు వస్తాడు మీ దగ్గరికి, భైరవులు ఈసారి ప్రొటెక్షన్ వేరే విధంగా ఉంటుంది, అలా కనిపించే విధానాలు కూడా వేరుగా ఉంటాయి, ఏ రంగుతో వస్తారో కూడా ముందే చెప్పారు. ఆ విధంగా భైరవులు వచ్చారు. ఆ చిత్రాలను యూట్యూబ్ లో మీ అందరికి రిలీజ్ చేసుకొని చూడొచ్చు. తర్వాత అన్న సమారాధన స్టార్ట్ అయింది. గురుగారు ముందే చెప్పారు, పాలల్లో మీకు ఒక రూపం కనిపిస్తుంది, జాగ్రత్తగా చూడండి అని. అట్లాగే మాకు పాలల్లో పాలు పొంగిచ్చేటప్పుడే రెండు రూపాలు వచ్చాయి, ఒక రూపం రాలేదు, బంపర్ బొనాంజా అన్నట్టుగా. ఎందుకంటే వెళ్ళగానే అక్కడ మేము ప్రసన్నాంజనేయ స్వామి దర్శించుకున్నాం. అక్కడే శ్రీ వెంగమాంబ మాత స్వామివారి వెనకాల నుంచి ఒక సొరంగ మార్గంలో తిరుమలకు వెళ్ళి స్వామివారికి హారతి ఇచ్చి వచ్చేదన్నమాట. అది ఎంతసేపట్లో అంటే ఒక క్షణకాలంలో అక్కడి నుంచి ఇక్కడికి తిరుమల వెళ్ళి అక్కడ హారతి ఇచ్చి మధ్యాహ్నం వరకు అక్కడనే ఉండి మళ్ళీ అదే సొరంగ మార్గం ద్వారా వచ్చేది. అంటే ఆ సొరంగంలో ఎంత దూరం అంటే ఎంత దూరంలో వెళ్ళేది కాదు, ఒక 4-5 అడుగులు వేయగానే అక్కడ అమ్మవారు అదృశ్యం అయిపోయేది, అక్కడ ప్రత్యక్షమై ఇచ్చింది అన్నట్టుగా. అక్కడ చరిత్ర పురాణాలు కూడా అలాగే ఉన్నాయి, అర్చకులు కూడా అదే చెప్పారు. ఆ స్వామివారిని దర్శించుకోవడంలో ప్రసన్నాంజనేయ స్వామి ఫస్ట్ పాలల్లో ఆయనే వచ్చారు. వచ్చిన తర్వాత వెంగమాంబ మాత శ్రీవారికి కూర్చొని నమస్కారం చేస్తే ఎలా ఉంటుందో ఒక మాతృమూర్తి, ఆ విధంగా వెంగమాంబ మాత దర్శనం ఇచ్చింది పాలల్లో. రెండు రకాలుగా, ఫస్ట్ ఇలా చేతులు పెట్టి ఇలా వెళ్తున్నట్టుగా వచ్చింది. మేము ఆ వీడియో కూడా రికార్డ్ చేశాం, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాం. ఎందుకంటే అది గురుగారు చెప్పిన మా ఆ అదృష్టం ఏంటంటే పాలలో దర్శించుకుంటే మనకు ఏవైతే కష్టాలు వస్తాయో ఆ కష్టాలు ఇక్కడ నుంచి గట్టెక్కుతాయి, ఆ పాలల్లో అమ్మవారి దర్శించుకోవడం ద్వారా. ఆ రూపాన్ని మాకే కాకుండా మీ అందరికీ కూడా చూడాలి అన్న ఉద్దేశంతో గురుగారు ముందే చెప్పారు. దాన్ని మేము ఈసారి ఖచ్చితంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటుగా ఇక వంటలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ఎక్కువ అవుతుంది ఏం తక్కువ అవుతుంది, పెరుగులో ఎట్లాంటి పెరుగు వస్తుంది, మీకు పెరుగు విషయంలో జాగ్రత్త పడాలి, సాల్ట్ విషయంలో జాగ్రత్త పడాలి, ఎందులో సాల్ట్ ఎక్కువ అవుతుంది ఎందులో సాల్ట్ తక్కువ అవుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా గురుగారు ముందు తెలియజేశారు. వెంగమాంబ మాత శ్రీవారికి ప్రతి నిత్యం పెరుగన్నం పులిహోర చాలా ఇష్టంగా చేసి పెట్టేది అనమాట. ఆ పులిహోర నైవేద్యాన్ని పెరుగన్నం అంటే అక్కడ స్వామివారికి పరమప్రీతి. ఈసారి పెరుగన్నం మరి చేసేదానికంటే చాలా ఎక్కువగా చేశారు, సూపర్ గా వచ్చింది, అసలు మామూలుగా రాలేదు. అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ అద్భుతం ఎలా ఉంది అనేది. పులిహోర కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఈసారి. మనం పీఠంలో నేను చూసినప్పటి నుంచి ఫస్ట్ టైం పులిహోర చేయడం. ఆ పులిహోర మన ఇళ్ళలో చేసుకున్న పులిహోర, బయట హోటల్లో తిన్న పులిహోర రెండు వేరు వేరు. ఎంత కాస్ట్లీ ఫంక్షన్ లో తిన్నా అట్లాంటి పులిహోర దొరకదు. ఆ విధంగా పులిహోర, ఎందుకంటే పులిహోర కలిపేటప్పుడే జగమాంబ మాత అక్కడికి వచ్చి కలిపేసి వెళ్ళిపోయింది పులిహోరలో, ఏం చేస్తే బాగుంటుందో శ్రీవారికి ఆ విధమైన పులిహోరనే మాకు అనుగ్రహించింది. మేము ఒక రకమైన టేస్ట్ ఏం చేస్తే చివరిలో మొత్తం మార్చేసి అమ్మవారికి ఇట్లా నైవేద్యం పెట్టగానే పులిహోర మొత్తం మార్చేసి అందులో ఏం కలిపిందో మాకు తెలియదు, ఆ మూతలో అలా కలిపేసి వెళ్ళిపోయింది. అంత అద్భుతమైన రుచి వచ్చింది ఈసారి పులిహోర మాత్రం. స్వామివారికి ఎంత స్వీట్ హార్ట్ గా వెళ్ళిపోయిందంటే పులిహోర అంత బాగలేదు. మాకు ఈసారి దొరికిన మహా అదృష్టం ఏంటి అంటే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధానంలో వెంగమాంబ మాత ఎదురుగా, సాక్షాత్తుగా ఎదురుగా ఉండి అన్న సమారాధన చేసే అదృష్టం దొరికింది. ఎందుకంటే జనరల్ గా దేవాలయాల లోపల అన్న పెడతాము అంటే పర్మిషన్స్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు పెట్టుకోవడానికి ఇస్తారు తప్ప వేరే వాళ్ళు వచ్చి పెడతామంటే ఇవ్వరు. కానీ అమ్మవారి సంకల్పం ఏంటి అంటే తిరుమలలో ప్రతి ఒక్క భక్తుడు కడుపు నిండా తిండి ఏ విధంగా తినాలని అమ్మవారు సంకల్పించిందో ఇక్కడ కూడా అలాగే సంకల్పించింది అమ్మవారు. అమ్మవారు ఎదురుగా అంటే తన కళ్ళతో ఎదురుగా చూస్తూ ఉంటే మేము అక్కడ వడ్డన చేయాలి, ఆ విధమైన సంకల్పం ఇచ్చింది. అక్కడ వచ్చే భక్తులు ఎలా వచ్చారు అంటే ప్రశాంత వదనంతో వచ్చి మా ఇంట్లో మేము కూర్చొని తింటున్నాము, ఎక్కడో ఎవరో పెడితే తినట్లేదు, అంత ప్రశాంతంగా కూర్చొని ఏ ఒక్కరి భక్తుల్లో
కోపం అనేది లేదు. అందరూ నవ్వుతూ ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే ముత్తైదువుతనం. జనరల్ గా గ్రామ దేవతలు ఒక రకమైన రూపంతోటి వస్తారు. గ్రామ దేవతలకి మనం పాన్ కూడా పెడతాం. అలా పాన్ వేసుకొని తల నిండా జనరల్ గా క్షేత్రంలో ఉండే అమ్మవారు ఏంటంటే ఈ సిగలో పువ్వులు పెట్టుకుంటే వాళ్ళ పువ్వులు అనేటివి ఎగ్జాక్ట్లీ సింక్ అవుతాయి. కానీ గ్రామ దేవతలకు అలా ఉండదు. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా పూజలు చేస్తారని 4 పూలు సిగలో ఉంటే 2 పూలు బయటకు వస్తున్నట్టుగా ఉండి పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని మంచి ఆ ఎర్రటి వర్ణము నాలుకతో అద్భుతమైన మందహాసంతో వాళ్ళొచ్చి ముఖం నిండా పసుపు మళ్ళీ. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఏ ఒక్కరు కూడా పసుపు పూసుకొని ఏసీ మాత మూర్తి కూడా తిరగదు పసుపు వర్ణంతో, ముఖానికి పసుపు రుద్దుకొని. ఆ విధమైన వర్ణంతో ఫస్ట్ ఆ తల్లి వచ్చి తీసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళడం. అందులో కూడా అన్న సమాధానం స్టార్ట్ చేయడానికి ముందే చెంచు ఆది లక్ష్మి అక్కడ లక్ష్మీనరసింహ స్వామికి కుడి ఎడమ భాగంలో ఉంటుంది. ఆ అమ్మవారి నుంచి చెలికత్తను పంపించింది ముందే. ఇంకా అన్నం వస్తలేదు. 12కు కావస్తుంది దగ్గర దగ్గరగా. 11:20కో 11:30కో పంపించింది. సమయం అవుతుంది. భక్తులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఏమైందో కనుక్కొని రాపు అంటే అమ్మవారికి ద్వారపాలకులు జయ విజయులు అని ఉంటారు. చెంచు లక్ష్మికి కూడా. వెంకటేశ్వర స్వామికి ఉంటారు. వీళ్ళకి కూడా ఉండే పేర్లు అదే పేర్లు. ఒక తల్లి వచ్చి అడుగుతుంది. ఎందుకంటే ఎక్సర్సైజులు బాగా చేసి జిమ్ములలో పాల్గొని కుస్తీ పైల్వాన్లు ఏ విధంగా ఉంటారంటే ఆ విధంగా ఈ అమ్మవారు కూడా తమ శరీర తత్వం అలాగే ఉందన్నమాట. ఎందుకంటే అమ్మవారి అంగరక్షకులు కాబట్టి అట్లాంటి శరీర తత్వంతో ఆమె వచ్చి ఇంకా అన్నం రాలేదు ఏమైంది అని వచ్చి అడిగింది. అమ్మ ఆటోలో లోడ్ చేస్తున్నాం, ఒక 15-20 నిమిషాల్లో వస్తుంది అంటే ఒక సరి సరి త్వరగా రండి అంటే త్వరగా రండి ఇక అంటే ఎంత ప్రేమతో చెప్పిందంటే దాంట్లో కూడా భక్తులు ఎదురు చూస్తున్నారు త్వరగా రండి అని చెప్పకనే ఒక వార్నింగ్ టోన్ లో చెప్పింది త్వరగా రండి అని. ప్రేమతో మళ్ళీ ప్రేమతో అందమైన వార్నింగ్ గా చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మవారే ఈ రోజు ఫస్ట్ ప్లేట్ తీసుకొని తిన్నది కూడా ఆ అమ్మవారే. ఆ చెలికత్తి మొత్తానికి లేదు పెట్టుకుంది 10 నిమిషాలు కూడా అక్కడ లేదు. కరెక్ట్ 3:30 నిమిషాలు కనిపించింది. 4వ నిమిషంలో లేదు. ఫస్ట్ అన్నం పెట్టుకుంది ఆమె తిన్నది. ఓకే ఓకే అని కళ్ళతో అమ్మవారు చూసి సైగా వేసింది వెళ్ళిపోయింది. ఆ తర్వాత గ్రామ దేవతలు స్టార్ట్ అయ్యారు రావడం అక్కడ. గ్రామ దేవతలు అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు ఐడియా లేదు కానీ చెట్టు కింద మాత్రం సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలు సూపర్ గా ఉంటారు. అసలు మామూలుగా లేదు. ఎంతమంది నాగదేవతలు ఎంతమంది సుబ్రహ్మణ్య స్వాములు ఉన్నారో ఆ చెట్టు కింద అశ్వత్థనారాయణ వృక్షం కింద నాకు తెలియదు కానీ వాళ్ళందరూ వరుస పెట్టి వచ్చేసారు. యోగులు సిద్ధులు మామూలుగా రాలేదు. విచిత్రమైన రూపాలు ధరించి ఈసారి వచ్చిన వాటిలలో అమ్మవారు మాత్రం చాలా భయంకరంగా వచ్చారు. వెళ్ళగానే అన్నం మేము బౌల్స్ లో టేబుల్ పైన సెట్ చేస్తా ఉంటే కాళికామాత ఎదురుగా కూర్చుంది. మంచిగా కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని ఇంకా రాలేదు ఏమైంది అని నోరు తెరిచి ఇలా సిగ్నల్ చేస్తుంది కాళీ. ఆ ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకునే భాగ్యం మాత్రం దీపారాణి గారికి చాలా బ్రహ్మాండంగా దక్కింది ఈసారి. అన్నం పెట్టి స్టార్ట్ కాగానే అమ్మవారి చిలకత్త తీసుకోగానే ఇక 4-5గురికి పెడతా ఉన్నాము. గ్రామ దేవతలు క్యూ కట్టేశారు అప్పటికే. మన వెంకట స్వామికి చెప్పాను, స్వామి అమ్మవారు ఎదురుగా కూర్చుంది అన్నం రాలేదు అని అరుస్తా ఉంది, ఆమె కోపగించకుండా అన్నం వెళ్ళాలి అని. అక్కడ భక్తుల ఫ్లోటింగ్ పెరిగేసరికి తను వాళ్ళకి వడ్డన వేస్తా ఉన్నారు. అప్పటికి దీపారాణి గారు సైగ చేయడంతో క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళింది పెట్టింది ఆశీర్వాదం తీసుకుంది అమ్మవారిది. ఎంత ఆనందంగా తింటుంది అంటే తింటుంటే ఆమె కళ్ళల్లో ఒక అద్భుతమైన ఓకే నా బిడ్డ వచ్చి ఈరోజు నాకు అన్నం పెట్టిండు ఇక్కడ. నా బిడ్డ అంటే మనం కాదు గురువుగారు అక్కడ. నా బిడ్డ వచ్చి నాకు అన్నం పెట్టిండు ప్రశాంతంగా తింటుందా అని తన కళ్ళలతో చెప్పకనే చెబుతూ చెబుతూ చెప్తా ఉంది. అమ్మ ఆశీర్వదించండి అంటే ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ఫస్ట్ ఆశీర్వాదం చేసి వేరే వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇక్కడ అమ్మవారు అలా చేయలేదు. కాళికామాత ఒక ముద్ద తిండి లోపలికి రవకేసరి అన్నం ఒక ముద్ద తిని ఆహా ఎంత బాగుందో అని అప్పుడు తిన్న హస్తంతో ఆశీర్వాదం చేసింది ఆ తల్లి. ఎందుకంటే ఆ కాళికామాత దర్శనం దొరకడం మామూలు భాగ్యం కాదు. పెద్ద పెద్ద సూర్యచంద్రులు అమ్మవారికి చెవు లోలాకులుగా ఉంటారు. అంత పెద్ద లోలాకులు పెట్టుకొని వచ్చింది అమ్మవారు కూడా రావడం ఈసారి. త్రిశూలం ప్లేస్ లో ఒక మంచి దండనా శక్తి యొక్క ఖడ్గ దండ సుబ్రహ్మణ్య స్వామికి ఆ సారీ గణపతికి ఫస్ట్ అమ్మవారు ఒక దండాన్ని ఇస్తుంది. ఈశ్వరుణ్ణి ఎదురించడానికంటే ముందు ఈ దండాన్ని చేతిలో ఉన్నంత కాలం ఎవరు వచ్చినా సరే నీ ముందు నిలబడను ఆయన అంటే 33 కోట్ల దేవతలు ఎదురు వెళ్ళినా గానీ ఆ గణపతి ముందు నిలబడాడు. అప్పుడు ఈశ్వరుడు వచ్చి శిరచ్ఛేదనం చేయడం ఆ దండం అప్పుడు పోవడం జరుగుతుంది. అట్లాంటి దండాన్ని తీసుకొని వచ్చింది కాళికామాత ఈసారి. మరి అక్కడ ఎందుకోసం వచ్చిందని ఆ దండం పట్టుకుందో తెలియదు. ప్రతిసారి దండం తీసుకురాదు కానీ సరే రక్షాదండం కూడా తీసుకొచ్చింది. ఆ విచిత్రం ఏంటో మరి గురుగారికి తెలియాలి. తదుపరి
ఇక గ్రామ దేవతల విషయానికి వస్తే ముత్యాలమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మారేడమ్మ ఎంతమంది దేవతలు ఉన్నారో ఆ సర్కిల్ సరౌండింగ్ లో గుట్టలు ఆ సరౌండింగ్ గుట్టలే ఉంటాయి. కనిపించని గ్రామ దేవతలందరూ వరుస పెట్టొచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ముత్తైదువ. ఇక అన్నం 75% అయిపోయింది. 80% ఉంది అనగా చెంచులక్ష్మి లేదు గరుత్మంతుడు వచ్చాడు. గురుగారు ముందే హెచ్చరించారు. గరుత్మంతుడు ఈసారి కొత్త రకంగా వస్తాడు, చూసుకో అన్నాడు. గరుత్మంతుడు వస్తా అంటే మంచి బొట్టు పెట్టుకొని, ఒక బ్యాగ్ వేసుకొని, స్టైలిష్ గా వచ్చి రాగానే చూశాను గరుత్మంతుడిని. స్వామి భిక్ష తీసుకోండి అనగానే ఇలా చూశారు. నాది కాదు అగ్ని, అమ్మవారిది, నాకేం సంబంధం లేదు స్వామి అనగానే ఇలా చూసేసి అలా వెళ్ళిపోయి ప్లేట్ తీసుకున్నారు. ఎక్కడ తీసుకొని గర్భాలయం దగ్గర కూర్చొని తిన్నారు. ఆయన విచిత్రం ఏంటంటే ఆయన గర్భాలయం దగ్గర కూర్చొని తింటా ఉంటే ఆలయం లోపల ప్రవేశమే లేదు ప్లేట్లు పట్టుకొని. నేను వెళ్ళిపోయాడు చక్కగా. అక్కడ కూర్చొని అంతరాలయం దగ్గర కూర్చొని తిన్న తర్వాత అప్పుడు వెంకన్న వచ్చింది ఏడుకొండలు దిగి. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏ విధంగా వచ్చాయంటే మంచి క్యాబ్ పెట్టుకొని. ఆ వెంకటేశ్వర స్వామి స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన పక్కకు కూర్చొని తిన్న భాగ్యం మాకు దొరికింది. అడిగాను అతన్ని, స్వామి ఏంటి అంటే నేను ఇక్కడికి వచ్చాను, రాలేదు, వేరే పని మీద వెళ్తా ఉంటే మా సార్ ఫోన్ చేసి ఖచ్చితంగా రావాల్సిందే, భిక్ష చేయాల్సిందని ఫోర్స్ చేశారు. అక్కడ ఉన్నారు మా సార్, అక్కడ ఉన్నారు. ఆ సార్ ఫోన్ చేస్తే నేను వచ్చాను ఖచ్చితంగా, ఇక తప్పకుండా రా 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 అంటే పవనింపు సేవలు అయ్యా నాది. పండుకునే సమయంలో ఆయన రమ్మని నాకు చెప్పగానే పడుకునే వానికి సైతం ఆ పవలింపు సేవను వదిలేసుకొని వచ్చాను, తింటున్నాను అంటే సంతోషం బాగా వేసింది. అతనికి నీళ్ళు ఇచ్చే భాగ్యం వంశీ గారికి బాగా దక్కింది. ఎందుకంటే ఏడుకొండలు వెంకన్న కలంకార ప్రియుడు, కానీ ఈసారి మా వంశీ గారు మాత్రం మంచి నీళ్ళు అతనికి తెల్లని నీళ్లు దాటి ఆశీర్వాదం బలంగా తీస్తున్నారు ఈసారి. కానీ ఆ స్వామివారు అక్కడ భిక్ష చేస్తా ఉంటే అప్పుడు చెంచులక్ష్మి మాత వచ్చింది. చెంచులక్ష్మి మాత ఎట్లా వచ్చింది అంటే ఎవ్వరు పెట్టుకోలేరు ఆ విధంగా. చెవులకి ఇట్లా సంపంగి రేకు ఒకటి పెట్టుకుంటారు సైడ్ లో పట్టీలు లేడీస్, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. బట్ అలా అలంకారంతో, ఒంటి నిండా బంగారంతో, ఎక్కడెక్కడ బంగారం పెట్టుకుంటే శ్రీవారికి నచ్చుతుందో అలాంటి బంగారాభరణాలు ధరించి ఆ అమ్మవారు వచ్చి మంచి బొట్టు పెట్టుకొని సుగంధ పరిమళంతో వచ్చి తీసుకొని, ఆమె ఎట్లా అంటే 90% లో ఉన్నప్పుడు ఆ చెంచులక్ష్మి మాత వచ్చింది. వస్తూ వస్తూ ఒక్కటే వచ్చిందా, బెటాలియన్ మొత్తం వేసుకొని వచ్చేసింది. చెంచులక్ష్మి మాత కింద ఎంతమంది అసిస్టెంట్ గణం ఉంటారో తన కింద ఉండే భూలక్ష్మి అని, తర్వాత తన పరిచారికలు కావచ్చు, తనకి వేరే వేరే కార్యక్రమాలు చేసే యోగిని దేవతలు కావచ్చు, వాళ్ళందరి రూపాలు విచిత్రంగా ఉంటాయి. ఒకరు లావుగా ఉంటారు, ఒకరు సన్నగా ఉంటారు, ఒకరు అసలు వీళ్ళకి ప్రాణం ఉందా లేదా అన్నట్టు ఒకరు ఉంటారు, ఒకరేమో చాలా బలిష్టంగా ఉంటారు, ఒక ఆవిడేమో చూడగానే భయపడేలా ఉంటారు, ఒకరేమో అత్యంత సౌందర్యవతిగా ఉంటారు. ఆ బెటాలియన్ మొత్తం వేసుకుని చెంచులక్ష్మి మాత, ముంగట ఇద్దరు బాడీ గార్డులు, వెనకాల ఇద్దరు బాడీ గార్డులు, మధ్యలో అమ్మవారు రక్షకులు ఆ విధంగా పెట్టుకొని వస్తుంటే శ్రీవారు కనుసైగా చేస్తుంటే అమ్మవారు అలా నవ్వుతూ వెళ్ళిపోతుంది తప్ప ఏమీ దగ్గరకు రాలేదు. మళ్ళీ అలా తిని ప్లేట్ పెట్టుకుంది, ఎక్కడో వెళ్ళిపోయింది. మళ్ళీ తీరా చూస్తే కనిపించదు. విచిత్రం ఏంటంటే సరే ఇది ఇలా జరుగుతుంది కదా అని తీరా బయటకెళ్ళి చూశాను. బయటకెళ్ళి చూస్తే ఇక సాధుగణం కూర్చున్నారు బయట. సాధుగణం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాధుగణం అదంతా. ఈసారి కూర్చున్న వాళ్ళు అన్నం పెట్టి స్వామి ప్రసాదం ఎలా ఉంది అడిగితే రెండు చేతులతో నమస్కారం చేసి తింటూ, నమస్కారం చేసి ఆయుష్మాన్ భవ అంటూ వాళ్ళు అక్కడ అలాగే పక్కనే చెబుతూ శాంతంగా చెప్పినారు. అద్భుతం అని. నారదుడు వస్తారని గురుగారు ముందే చెప్పారు. నారద మహర్షి వస్తారు, పట్టుకోండి అయ్యా చూతాము అని చెప్పేసి. నారదుడు తుంబురు ఖచ్చితంగా వస్తారని చెప్పారు. తుంబురు దర్శనం నాకు దొరకలేదు. రాగానే వెంగమాంబ దర్శనం, మన దీపారాయణ ద్వారా నాకు వెంగమాంబ దర్శనం దొరకడం, అమ్మవారి చిత్రాన్ని ఫోటో తీసుకుందాము మన భక్తులందరికీ చూపిస్తామని నానా కష్టపడి వెళ్ళిపోతే అమ్మ అమ్మ అని మనసులో అంటుంటే ఎవర్రా నువ్వు నా దగ్గరకు వచ్చిన పని పాట లేకుండా దుబాయ్ పెంచి అన్నట్టుగా నన్ను అనడం కన్ను చూపులతోటే. ఆ చూపుడికే ఇక నా దగ్గర ఫీజులు ఎగిరిపోయాయి. అప్పటికే గురుగారు చెప్పారు పర్మిషన్ తీసుకోవాలి అయ్యా ఎవరికైనా తీసేటప్పుడు, ఆవేశపడి ఊరుకోద్దు అని చెప్పారు. కానీ నాకు ఆ టైంలో స్పృహకి రాలేదు, ఆవేశపడ్డాను. అందుకే ఆ అమ్మవారి చిత్రాన్ని చిత్రించే భాగ్యం నాకు దొరకలేదు. బట్ చూశాను, ఎంత స్పష్టంగా చూశానంటే అంత స్పష్టంగా చూశాను. చాలా 25 నిమిషాలు గుళ్ళో ఉంది. చివరి క్షణంలో నేను వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. మళ్ళీ వెంగమాంబ వస్తుందేమో తినడానికి అని చూశాను, కానీ వడ్డించేదే వెంగమాంబ అయినప్పుడు వెంగమాంబ అక్కడికి రాలేదు అనుకోవడంలో మా తప్పు అని తర్వాత తెలుసుకున్నాం. తిన్నంతసేపు వెంగమాంబ గర్భాలయంలో చిరుమందహాసంతో వెంగమాంబ కూర్చొని ఉంది అక్కడ ప్రశాంతంగా.
అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే, పెట్టేది మా అమ్మ, తినేది మేము. మాకేంటి లోటు అన్నట్టుగా ఆలయంలో 75% సి టైప్ లో ఎగ్జాక్ట్లీ ఆలయం సర్కిల్లో 75% భక్తులు కూర్చున్నారు. అంతరాలయం దగ్గర దాకా కూర్చొని తినే వాళ్ళు తింటున్నారు. ఇంకా అక్కడ చెంచులక్ష్మి మాత దగ్గర అయితే వాళ్ళు అసలు ఎప్పుడొచ్చారో, ఎప్పుడు తీసుకున్నారో కూడా తెలియని ఒక అద్భుతమైన వర్చస్సు. అతను వీరభద్రుడు అనుకుందామా పోలిక కుదరట్లేదు. కానీ వెంకటేశ్వర స్వామి గణంలో ఏడుకొండల్లో ఏదో ఒక స్వామి గణం. ఆ గణంలో ఉన్నంత వర్చస్సు ఇంకెవరికీ ఉండదు. ఆంజనేయ స్వామి అనుకుందామంటే సపరేట్. వెంకన్నకు ఆంజనేయ స్వామి ప్రోటోకాల్ గా ఉన్నాడు ఇక్కడ పక్కనే. వెంకటేశ్వర స్వామి కూర్చొని తింటా ఉంటే ఈయన మాత్రం నిలబడి తింటున్నారు. స్వామి వారు పక్క పక్కకి నిలబడి వదలట్లేదు. పక్కనే ఇట్లా నిలబడి తింటున్నారు. ఏం సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్నారు. అప్పటికి వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఇక వర్చస్సులో దొరికిపోతున్నారు అక్కడ. గురుగారు ముందే ఇప్పించారు కాబట్టి దొరకపట్టుకోవడం మాకు ఈజీ అయింది. ఇక గ్రామ దేవతల్లో ఫస్ట్ ఎప్పుడైతే చెంచులక్ష్మి మాత యొక్క చెలికత్తలు ప్రసాదం తీసుకోవడం జరిగిందో 8వ భక్తురాలుగా ముత్యాలమ్మ వచ్చింది. ముత్యాలమ్మ వచ్చి ప్రశాంతంగా నవ్వుతూ అమ్మ వచ్చావా అంటే, రాకుంటా తప్పుతుందా, ఖచ్చితంగా వచ్చాను అంది. అమ్మ తీసుకోండి ఆశీర్వదించండి అంటే ఖచ్చితంగా అంత అయిపోయింది. నారద మహామహర్షి నారద మహాముని పాటలు పాడుతూ అద్భుతమైన ఆనందాన్ని భక్తులందరికీ అందజేశారు ఈసారి. అతనికి రిక్వెస్ట్ చేయగా మన పీఠం కోసం 2, 3 పాటలు కూడా పాడారు. ఫస్ట్ మాత్రం అత్యద్భుతమైన నారద మహాముని పిఠప్లోనే దర్శనం ఇచ్చారు. అంతరాలయం దగ్గర మాకు చిత్రం అక్కడ పర్మిషన్ లేదు. బయటకు సివిల్ లో వచ్చిన తర్వాత మాత్రం అతనితో ఒక పాటలు పాడించడం, అతను స్వయంగా గురువు గారికి పీఠానికి ఆశీర్వాదం చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. అది నేను రికార్డ్ చేశాను. మీరు త్వరలోనే వింటారు కూడా. తుంబురుడు దర్శనం మాత్రం నాకు దొరకలేకపోయింది. ఎన్నో వేల కళ్ళేసుకొని వెతికాను. కానీ ఈ నారదుని తత్వం, ఇతను ఎప్పుడైతే ప్రసాదం తీసుకొని అక్కడ కూర్చున్నాడో ఇంకొక నారదుడు వచ్చాడు అక్కడికి. ఆలయంలో ఉండే నారదుడు వచ్చి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళనో మొత్తం పిలుస్తా ఉన్నాడు, పెడతా ఉన్నాడు, పిలుస్తా ఉన్నాడు, పెడతా ఉన్నాడు. అంటే దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ మొత్తం పిలిచేశాడు అందరిని. ఆయన రావడమే లేదు. ఆయన వచ్చిన తర్వాత మాత్రమే వెంకటేశ్వర స్వామి చిత్తులక్ష్మి రావడం జరిగింది. ఆంజనేయ స్వామి కూడా అప్పుడే వచ్చారు. ఇక శివయ్య వస్తారని గురుగారు ముందే చెప్పారు. శివయ్య ఒక రకమైన ఆకారంతో దాన్ని ఎవ్వడు గుర్తుపట్టాడు ఈసారి అని తీసుకొని పరుగున బయటకు వెళ్ళిపోయి కూర్చున్నాడు ఆయన. ప్రశాంతంగా బయటకు వెళ్ళి కూర్చొని తింటా ఉంటే వెళ్ళాను దగ్గర దాకా. నాకు నీ బాధ తప్పెట్లే అంటే ఇక నువ్వు వచ్చావు కదా తప్పేలా లేదు అని కాలం నుంచి వారం తప్పుకొని తింటా ఉన్నాడు. స్వామి ఏమైనా తీసుకురావాలంటే నేను తెచ్చుకున్నాను ఆయన తింటున్నా, సంతోషం, ప్రసాదం చాలా బాగుంది, అడిగానని చెప్పు అన్నాడు. అంతే, సింపుల్ డైలాగ్ అయినా చెప్పింది. సంతోషం స్వామి అని అక్కడి నుంచి నమస్కారం చేసుకుని వెళ్ళాం. పార్వతీమాత దర్శనం అయితే నాకు ఈసారి దొరకలేదు. శ్రీ మహాలక్ష్మి మాత మాత్రం బ్రహ్మాండంగా, అష్టలక్ష్ములు మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చారు ఈసారి. గురుగారు ఒక లక్ష్మి మాతనే వస్తుందని చెప్పారు కానీ వాళ్ళు వరుస పెట్టేశారు ఈసారి బాగా. 7 కొండల లోపల ఉన్న 5 కొండల లోపల ఉండే 7 కొండల్లో ఉన్న 5 కొండలు ఎగ్జాక్ట్లీ అందరూ స్పష్టంగా వచ్చారు, స్పష్టంగా తిన్నారు, బ్రహ్మాండంగా తిని వెళ్ళిపోయారు. ఏ ఒక్కరిని ముట్టుకున్నా, ఏ ఒక్కరిని పలకరించినా ప్రసాదం చాలా చాలా బాగుంది, మీ పీఠానికి మా ఆశీర్వాదం. ఇది తక్కువ ఉంది చెప్తుందా నేను చెప్పట్లేదు. అడిగి అడిగి మరీ రవ కేసరి పెట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న పిల్లలు విపరీతంగా వచ్చారు ఈసారి. అంటే ఎప్పుడు రారు అంతమంది పిల్లలు ఈసారి. దాదాపు ఒక 22 మంది దాకా చిన్న చిన్న మాతృమూర్తులు, చిన్న చిన్న పిల్లలు వచ్చారు. అంటే చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు ఏం కాదు, మినిమం బిలో 15, 16 ఏజ్ వాళ్ళే వచ్చి ప్రసాదం తింటూ వెళ్తా ఉంటే వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపించింది. సాక్షాత్తుగా సరస్వతి మాత దగ్గర ఒక గణం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ అక్షరాన్ని లోపల ఉండే అహంకారాన్ని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు వచ్చి తింటూ వెళ్ళడం, వాళ్ళు వెళ్ళి మళ్ళీ కొంతమందిని పంపించడం, వాళ్ళందరూ వచ్చి తినడం, దాంట్లో సరిపోదు అన్నట్టుగా బ్రహ్మదేవుని దగ్గర ఉండే అసిస్టెంట్స్ ఎవరో నాకు తెలియదు కానీ ఆ విధమైన వర్చస్సుతో కొంతమంది వచ్చి తినడం, వాళ్ళ వర్చస్సును చూస్తేనే అర్థం అయిపోతుంది వీళ్ళంతా సరస్వతి మాత కూడా ఈసారి అటెండ్ అయ్యేదనుకున్నట్టుంది. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉండదు. ఎందుకంటే చదువుల తల్లి సాక్షాత్తుగా వెంగమాంబ అక్కడ కూర్చొని ఎన్నో స్వామివారికి పాటలు, సంకీర్తనలు ఆలపించి శ్రీవారి అనుగ్రహాన్ని పొంది సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి ఎదురుగా తిరుమలలో ఆమె సమాధి స్థానంలోకి వెళ్ళింది. కాబట్టి
ఆమె మరో సరస్వతిగా కూడా తను కొలుస్తారు. ఎందుకంటే తన అనుగ్రహం ఉంటే విద్యార్థులకు విద్య బాగా వస్తుందని పురాతన నానుడి కూడా ఉంది. ఆ విధంగా రావడం దుర్వాస మహాముని వస్తారేమో, ఎందుకంటే తను ప్రతిష్ఠించిన అది కాబట్టి వెతికాను. వెతికితే దొరికాడు తను గూడా. ఎక్కడ ఏం లేదు. మంచి గెటప్‌లో కూర్చొని అత్యంత కోపిష్టి అయినప్పటికీ కూడా శాంతంగా వచ్చి తీసుకొని, ఆ మూలకెళ్ళిపోయి 80+ ఏజ్ ఉన్న విధంలో వచ్చి తీసుకొని అలా కూర్చొని తింటున్నాడు. ఎందుకంటే తీసుకోవడం మాత్రం క్షణంలో తీసుకుంటున్నారు. ఇక బయటకు పరుగు పరుగు ఎత్తి శాంతంగా కూర్చొని తింటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే వస్తువులను చూస్తేనే అర్థమైపోతుంది. వీళ్ళొచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు అని. ఎందుకంటే వాళ్ళని నిత్యం మనం చూసి వీళ్ళు వీళ్ళు అనుకుంటాం కానీ, ఆ రూపం ఆ సమయానికి వాళ్ళు సూక్ష్మ రూపం ధరించి వాళ్ళని ఆవాహిస్తారు ఖచ్చితంగా. ఆవాహించి మాత్రమే వాళ్ళు అనుకున్న భోజనాన్ని వాళ్ళు స్వీకరించి వెళ్తారు. ఎందుకంటే ఇది కలియుగం. ఒకానొక సమయంలో వాళ్ళు స్వయంగా వచ్చి తినేవాళ్ళు. ఈ కలియుగ ధర్మం ప్రకారంగా ఇతరుల లోపల వాళ్ళు ఆవాహన అయ్యి తిని వెళ్ళడం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏ విషయంలో ఏది ఇది అని చెప్పడానికి వీలు లేనన్ని దర్శనాలు దొరికాయి మాకు మాత్రం ఈసారి. ప్రతి ఒక్కరి ముఖంలో చిరుమందహాసం తప్ప వేరే ఏమీ లేదు. అంతా అయిపోయాక లాస్ట్‌లో రవ కేసరి మాత్రమే మిగిలింది. ఆ రవ కేసరి గూడా ఎంత లేదన్నా సరే ఒక 50 మంది పైగా తిన్నారు ఆ రవ కేసరిని గూడా. ఎట్లా అంటే రావడం, తినడం చాలా బాగుంది. మాకిదే మహాప్రసాదం దొరికింది అని రావడం, తినడం, వెళ్ళడం. ఇక జగన్మాత రాలేదు, రాలేదు అనుకున్నాను కానీ ఒక చిన్న పిల్లోడిని ఎత్తుకొని ఆ లావు పిల్లోడు ఎవరో కాదు మహాగణపతి. ఆ మహాగణపతిని ఎత్తుకొని వచ్చి తీసుకొని అలా ఎళ్ళిపోయి కూర్చొని ఒక ముద్ద నీకు, ఒక ముద్ద నాకు అనుకుంటూ తినిపిస్తా ఉంది. ఆ వీడియో కూడా ఖచ్చితంగా కవర్ చేశాను. అందరూ చూడొచ్చు. వీళ్ళు రాలేరు అని చెప్పడానికి వీలు లేనంతగా ఈసారి సరస్వతి మాత అనుగ్రహం కూడా మనందరికి దొరికినందుకు చాలా అదృష్టం అనే మనం అనుకోవాలి. ఇక్కడ వరకు ఇంతే గురుగారు. ఇక చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదు. అంత అద్భుతమైన దర్శనాలు. కాలభైరవుడు వస్తాడేమో లోపలికి అనుకున్నాం గానీ, కాలభైరవుడు లోపలికి రాలేడు. బయటకొచ్చి మాత్రం ప్రసాదం తీసుకొని బ్రహ్మాండంగా అనుగ్రహించెళ్లారు. చివరిలో కూడా కాలభైరవుడి దగ్గరికెళ్తే, "ఇప్పటికే నా దగ్గరికి వచ్చావు. ఇంతసేపటికొచ్చావా?" అన్నట్టుగా పలకరించాడు ఆయన గూడా. ఇక చెప్పడానికి మాటలు లేనన్ని విధంగా ఈసారి మాత్రం నవ్వుతోట భవిష్యత్తు అన్నట్టుగా కొత్త కొత్త విచిత్రం ఇప్పటికి మూడు అటెండ్ అయ్యి ఉంటాను. కానీ ఈసారి మాత్రం చాలా విచిత్రంగా జరగడంలో కూడా ఇక ఇంత వరకు చెప్పగలుగుతాను గురుగారు. 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంటది గురుగారు నాకు ఫీల్డ్‌లో. ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లో. దగ్గర హ్మ్. దగ్గర చెప్పుకోవాలనుకుంటే. హ్మ్. హ్మ్. ఎన్ని పెళ్ళిళ్ళు గావచ్చు, పేరంటాలు గావచ్చు, పేదవాళ్ళవి, బాగా డబ్బున్న వాళ్ళవి అన్ని రకాలుగా జూసుంటాను నేను. ఇట్లాంటి టేస్ట్ నాకెక్కడా దొరకదు. రెండోదేందంటే సూక్ష్మంలో మోక్షం ఈ కలియుగ ధర్మం ప్రకారంగా. సూక్ష్మంలో ఎందుకంటే 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేస్తే ఈశ్వరుడొస్తాడన్నది ఎంత నిజమో, సూక్ష్మంలో మోక్షం పొందాలి అంటే పీఠంలో అన్న సమాధానాలే ఖచ్చితంగా వస్తాయి. దేవతా దర్శనం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ కాళ్ళు ధూళి తగిలినా సరే చాలు. ఇంక అంతకు మించిన అదృష్టం మాకేమీ లేదు అన్న భావం మాత్రం ఖచ్చితంగా ఉంది గురుగారు. ఎందుకంటే అంత తపస్సు చేసేంత శక్తి మాకు లేదు. అంత ఓపికగా కూర్చొని వాళ్ళను సునాయాసమైన పద్ధతిలో దర్శించుకునేంత ధైర్యము మాకు లేదు. వాళ్ళు వచ్చి ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళతోటి మాట్లాడే యోగం కలిగింది అంటే పీఠంలో మేము ఉండడం వల్లనే. లేకపోతే జనరల్‌గా వెళ్లి "స్వామి నువ్వు ఇక్కడ వచ్చావు కదా! మాట్లాడు" అంటే ఎందుకు మాట్లాడతాడు? దుబ్బేరికించేత్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏందంటే వాళ్ళ దర్శనం మాకు కల్పించాలి అనే సదుద్దేశం మీలో ఉంది గాబట్టే మాకు సుఖంలో మోక్షంలాగా దర్శనం దొరుకుతుంది. అసలు నిజానికి పీఠం కార్యం తలపెట్టింది అంటే ఎట్లాంటి ఇక సెకండ్ థాట్ అనేది ఏ సాధకునికి కూడా ఉండకూడదు. 100% అక్కడికెళ్ళిపోవాల్సిందే. ఎళ్ళిపోతే అసలు దాని ద్వారా ఎన్ని లాభాలున్నాయి, ఏవున్నాయి అనే విషయం అప్పుడు అర్థం గాదు. తర్వాత తరంలో మాత్రం బ్రహ్మాండంగా అర్థమైతది. ఇది మేము సాధన చేసి వెళ్తున్నామనే కాదు. మాకే గాదు మా తరతరాలకు ఈ పుణ్యం లభిస్తుంది. ఒక ఒక వంశంలో కొంచెం సిద్ధి పొందిన కొంచెం దేవతా దర్శనం జరిగిన అటు 7 తరాలు, ఇటు 7 తరాలు బాగుపడతాయని పురాతన శాస్త్ర వచనం ఏ విధంగా ఉందో, ఇంతమంది దేవతా దర్శనాలు దొరికాయంటే మరి మాకెన్ని తరాలు బాగుపడుతున్నాయో, రాబోయే మా తరాలు గూడా ఎంత అద్భుతంగా ఉంటాయో అనే విషయాన్ని అందరూ గుర్తిస్తే గనక అది ఒక రేంజ్‌లో ఉంటుంది గురుగారు. ఇంకా దాన్ని మాటల్లో వర్ణించడం కూడా చాలా కష్టం. అయితే దీంట్లో అద్భుతం ఏంటి అంటే, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఇంకో ప్రత్యేకత గూడా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించే వ్యక్తి కాబట్టి, ఎవరికైనా ఏదైనా జరిగి ఆ వ్యక్తి ఉన్నట్టుండిగా మతిస్థిమితం కోల్పోవడం గాని, లేకపోతే ఎవరైనా ఏదైనా చేశారు అని కానీ జరిగితే,
అక్కడ స్వామివారికి ప్రత్యేకించి అభిషేకించిన తీర్థం వాళ్ళకి ఇస్తే ఇచ్చిన గంట 2 గంటల లోపలనే ఆ వ్యక్తి లోపల ఉన్న ఆ ఏవైనా చెడు కావచ్చు, చెడు సింటమ్స్ అంటే పెడతాత్మలు అవి ఇవి కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి మాత్రం అక్కడ శాంతించి మూసుకొని తోక ముడుచుకొని వెళ్ళిపోతాయి. ఎందుకంటే నేను అక్కడ వెళ్ళినప్పుడు ఒక పర్సన్ చాలా పిచ్చి పిచ్చిగా వచ్చి కూర్చున్నాడు. నేను టేబుల్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళినప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే, స్వామి అత్యంత కష్టంగా తీసుకొచ్చి నేను ఇక్కడ పారేశాను చూడండి స్వామి అంటే, అతను పూజారి గారు ఇలా చూసి వాళ్ళు ఒక అరగంట అక్కడనే కూర్చోమని చెప్పి నేను వస్తాను అని వెళ్ళిపోయారు లోపలికి. తర్వాత ఒక చిన్న పువ్వుతో తీర్థం తీసుకొచ్చి వాళ్ళ పడి సంప్రోక్షణ చేశాడు. అతని కళ్ళు అప్పటికే చాలా పెద్ద రెడ్డిష్ గా ఉన్నాయి. ఆ రెడ్డిష్ ఉన్న పర్సన్ అక్కడ అలాగే కూర్చుని పోయాడు తప్ప లేవలేకపోయాడు. మన అన్న సమారాధన అయి చివరి భాగంలో ఉన్నప్పుడు అతను వచ్చి పీఠం యొక్క ప్రసాదాన్ని కూడా తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు అంటే, ఇగో ఇలా తీసుకున్నాడు ఈ పర్సన్. ఇక్కడ ఉన్న ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఇతని కళ్ళల్లో అంత అయిపోయాక ప్రసాదం తీసుకున్న తర్వాత నేను చూశాను స్పష్టంగా. తన కళ్ళల్లో చూస్తే ఒక్కసారిగా నా కళ్ళు ఇలా ఉన్న కళ్ళు ఆ కళ్ళలోకి చూడలేకపోయాయి డైరెక్ట్ గా. అంటే అతనికి ఎవరు చేతబడి ఏదో వేశారు గట్టిగా. ఆ కళ్ళని చూడగానే కళ్ళు ఇలా మూసుకొని పక్క జరిగినా ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీలు లేదు అని ఒక గొంతు నాకు లోపలగా వినిపించింది. వినిపించగానే గురుగారిని వెంబడి స్మరించుకొని అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోయాను. అయినా సరే రెండోసారి చూద్దాము అసలు నేను చూడడం తప్ప ఎండ ప్రభావమా ఎందుకు జరిగింది అని మళ్ళీ రీటెస్ట్ చేశాను. రీటెస్ట్ చేసి ఆయన కళ్ళలోకి నేరుగా చూసినప్పుడు కూడా ఏదో ఒక శక్తి నన్ను పిడికొచ్చి నువ్వు వెళ్ళిపో, ఆయన కళ్ళలోకి చూడొద్దు, చూస్తే ఇబ్బంది పడతావు బాగా, ఫస్ట్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అన్నారు. వెంబడే మరుక్షణం అక్కడ తప్పించుకుని దూరంగా వెళ్ళిపోయాను. అప్పుడే శ్రీవారి దర్శనం మాకు కలగడం, శ్రీవారి దగ్గర కూర్చొని సేవ తీరడం, దాని ద్వారా అతని చూపులు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి బాగా. ఆ ఇట్లా తూది పెట్టి పుచ్చినట్టుగా పుచ్చుకుంటున్నాయి ఆ కళ్ళలో నుంచి కిరణాలు. శ్రీవారి దగ్గర వెళ్ళి కూర్చోగానే ఇంకా ఆయన చూసి అన్నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏ పని కాదు, చేసేటప్పుడే చేయాలి, ఇష్టం వచ్చినట్టు ఉరుక్కొద్దు అని తన సలహా ఇచ్చారు ఇమ్మడే. స్వామి క్షమించండి బై మిస్టేక్ లో తొందరపాటు నాకు కొద్దిగా ఉంది అందుకే అలా చూశాను అంటే, సరే ఇక్కడ నుంచి సవరించుకొని కూర్చే లోపల ఇప్పుడు ఏం కాదులే తిను ఫస్ట్ అన్నారు. అక్కడ తిను అన్న తర్వాత అప్పుడు తినడం స్టార్ట్ చేశాను. అప్పటిదాకా అతను రాగానే భోజనం పక్కన పట్టి మరీ పరిగెత్తాను నేను. ఇతను పొద్దున్న ఏదో పిచ్చి పిచ్చిగా ఉన్నాడు, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు అనేది చూట్ చేశాను. ఆ ప్రయోగం మాత్రమే స్పష్టంగా చూశాను అక్కడ. అక్కడ లక్ష్మీనరసింహ స్వామి అతన్ని లాక్ చేసి కూర్చోపెట్టాడు ఒక ఒక అరగంట గంట వరకు. ఇంతే గురుగారు. మొదట్లో అనుకునేవాడు అసలు ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది కదా, నువ్వే చెప్పిన క్వశ్చన్. ఇప్పుడు సేమ్ అదే స్టోరీ జరుగుతుంది కదా, ఏముంది చూడటానికి, ఏముంది పోవడానికి, అసలు టెస్ట్ చేయడానికి అనే ఎన్నో క్వశ్చన్స్ తో వెళ్ళేవాడు. బట్ ఏంటి దాని గురించి నీ విశ్లేషణ ఏంటి, నీ సమాధానం, నీ వివరణ? అంటే ఎక్కడ పోయినా ఇలా జరుగుద్ది. స్టార్ట్ చేయగానే కొమరెల్లిలో ఫస్ట్ ఎవరు లేరు. అక్కడ మనం రక్షారేఖ గీయగానే చెడు సిమ్టమ్స్ మొత్తం ఆగిపోతాయి, మంచి స్టార్ట్ అవుతుంది. మంచి స్టార్ట్ అవుతుంటే ఇక చెడ్డ వాళ్ళు ఎవరు లోపలికి వచ్చే ధైర్యం చేయరు, వచ్చిన ఒక క్షణంలో వెళ్ళిపోతారు అక్కడి నుంచి. క్షణం కూడా నిలబడరు. అలా చూసగానే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, వెళ్ళిపోతా ఉంటారు. సరే ఇది కొమరవెల్లిలో ఫస్ట్ అనుభవం నాకు. మీద పడి తినేంత జనాలు కొమరవెల్లిలో వచ్చారు. ఇక అనంతపురం వెళ్ళేసరికి మహాయోగమాయ కమ్మేసింది అక్కడ. మహాయోగమాయలో ఏంటి, వాళ్ళు పవిత్రంగా స్నానాలు చేసి వచ్చి ఆ పవిత్ర గంగా నదితో కలిసి వచ్చి అక్కడ అన్నం తీసుకొని వెళ్ళిపోయారు, ప్రసాదం. ఇక్కడ కూడా అలాగే జరుగుతుందేమో చూద్దాం. అసలు రెండు జాలలో చూసినప్పుడు రెండు వింతలు జరిగాయి, మూడోసారి కొత్త వింత ఏం జరుగుతుందో ఈసారి అని ఆ ఉత్సాహం నాకు చాలా ఉంటది. ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లు అంటే నా ఊహ ఇలా జరుగుతుంది అని ఒకటి ఆలోచన పెట్టుకొని కూర్తాం. అంటే కొన్ని కార్యాలు చేసేటప్పుడు ఆ రాగానే తాళితలం రా జీలకర్ర బెల్లం కన్యాదానం అయిపోయిన భోజనాలు గిఫ్ట్లు ఇస్తారు, కలుస్తారు, వెళ్ళిపోతారు. జనరల్ కాన్సెప్ట్ ఎక్కడైనా మాకు అదే నడుస్తుంది. కానీ ఇక్కడ పీఠంలో అన్న సమారాధన చాలా డిఫరెంట్ గా జరుగుతుంటది. మేము బయట అన్న సమారాధన వేరే వేరే టీంలతో కలిసి చాలా చేస్తూ ఉంటాం. రండిరా నాయన తినండిరా నాయన, అన్నం పెట్టినాం రండి రండి అని ఓ నోరు పెట్టుకొని పిలుస్తా ఉంటాం. పిలుస్తుంటా అన్న ఇప్పుడే తిన్నా ఇంట్లో, పొద్దున్న మా ఇంట్లో ఇది చేసిరు అది చేసిరు అనుకుంటే వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ అలా లేదు సినిమా. ఎలా అవుతుందంటే, సార్ అన్న సమాధానం జరుగుతున్న డబ్బులు అమ్మవారి ప్రసాదం తీసుకుంటారు అంటే, సార్ ఎన్ని గంటలకు సార్ సమయం వస్తున్నాం సార్, 12 సార్ 12 సార్ 12 లోపల వచ్చేస్తాం అంతే. ఏం మీరు రాజు మీరు చెప్పిన అవసరం లేదు సార్, వచ్చేస్తున్నాం సార్, మేమే ఎదురున్నాం రెడీ ఉన్నాం సార్, ఎప్పటి నుంచో మీరు పెడతారని. ఇలాంటి క్వశ్చన్లే మాకు వినిపిస్తున్నాయి తప్ప మేము ప్రత్యక్షంగా వెళ్ళి పిలవాలి అంటే ఏదో పేరు ఉత్తగా నోటికి పిలవాలి అని పిలవడమే తప్ప, మేము పిలవకంటే ముందే లోపల లైన్ నిండిపోయి ఉంటది, మేము పిలిచిన వాళ్ళకి అన్నమే దొరకదు, ఆ విధంగా ఉంటుంది. ఇది నా ఊహకు ఇంతవరకు అందని ఒక మెరాకిల్ అనే చెప్పుకోవాలి గురుగారు నేను.
ఎలాగైనా ఒక స్కెచ్ చేసుకుంటాం. ఇలా ఇలా జరుగుతుంది. ఇలా ఇలా చేయాలి ప్రతిదీ అని. కానీ మొత్తం రివర్స్‌లో ఉంటుంది అక్కడ. అంటే ఊహించిన దానికి 10 టైమ్స్ రివర్స్‌లో ఉంటుంది. 1, 2 టైమ్స్ కూడా కాదు. అది ప్రతిసారి నాకది కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఇది లేపుతుంది తప్ప కొత్త ఎనర్జీనే పాస్ చేస్తుందని చెప్పాలి నేను ఈసారి అది. అదే మామూలుగా మీరు క్రియేటర్స్ కదా! వీడియోగ్రఫీ చేసి, చేసి పెద్ద, పెద్ద పురాణ ఇతిహాసాలు చదివిన వాళ్ళతో తిరగబట్టి, మేము చేసేది ఖచ్చితంగా మాకు రీచ్ అవుతుంది, టచ్ అవుతుంది. ఇదే అంటే ఈ లైన్‌లోనే తిరుగుతా ఉంటది ఏదైనా సరే అనే ఒక ఆలోచన ఉంటది. ధీమానా, లేతే అహంకారమా, లేతే గర్వమా వాటి గురించి నేను మాట్లాడను. బట్ అదే ఖచ్చితంగా ఉంటది. ఆ ప్లానింగ్ అనేది. ఓకే. ఇదే గదా! ఏముందిలే అనే ఒక ధీమా. అంతే గదా! అంతే గురుగారు. హ్మ్. హ్మ్. కానీ ఈడకొచ్చేసరికి మొత్తం సినిమా అంతా రివర్స్ అయిపోద్ది. రివర్సా గురుగారు అసలు. అది మా ఊహకు అందట్లేదు ప్రతిసారి. పట్టుకుందాం ఈసారి అనడానికి ట్రై చేస్తున్నాను గానీ, యశోదామాత శ్రీకృష్ణుని పట్టుకొని బంధిద్దామని ఎంత స్టార్టింగ్ ఆలోచించుకుంటే పట్టుకోలేకపోయిందో, నా పరిస్థితి కూడా అలాగే ఉంది గురుగారు. ఈసారన్నా పట్టుకుంటాను. నేను అనుకున్న స్కెచ్ ఖచ్చితంగా నడుస్తుంది అనుకుంటా. కానీ కష్టం. ఎందుకంటే సింపుల్‌గా ఇదే లాజిక్ ఇక ఇంకేమి లేదు. యశోదామాత శ్రీకృష్ణుడు ఇది నా కొడుకు సాక్షాత్ పరమాత్ముడు అని తెలుసుకోక కృష్ణుని పట్టుకుందామని ఎన్ని విధాలుగా ప్రయత్నించి విఫలమవుతుందో, నా ప్రయత్నం కూడా అలాగే ఉంది. ఓకే. అయితే ముందు రోజు జూమ్ కాల్ పెట్టడం అనేది మీకు ఉపయోగకరంగా ఉందా? లేదా? దానివల్ల చాలా అడ్వాన్స్ ఉన్నాయి మాకు పెట్టడం వల్లనే. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇతను అని తెలుసుకునేది చాలా కష్టం. ఎందుకంటే సాక్షాత్తుగా శ్రీరాముడు దర్శనం చేసుకోవాలి అని ఎక్కడ పోయినా కచేరీలు ఇవన్నీ చెప్తూ చేస్తూ ఉంటాడు గానీ, అతనికి శ్రీరాముడు దర్శించుకోవాలనే కఠోరమైన ఇది ఉంటది. కానీ దర్శించుకోలేకపోతుంటాడు. ఒక యతీశ్వరుడు కనిపించినప్పుడు ఆ యతీశ్వరుని దగ్గరికెళ్ళి అడుగుతాడు. "అయ్యా! నేను శ్రీరామచంద్రుని దర్శించుకోవాలి. ఏంటి నా పరిస్థితి" అని. అతను నవ్వుతాడు బాగా. "రోజు నీ కచేరీ వినడానికి, నీ హరికథ కాలక్షేపం వినడానికి ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి కూర్చుంటున్నాడు గదయ్యా! నీకు ఇంకా శ్రీరాముడు చూడాల్సిన పనేముంది" అంటే, అప్పుడు ఈయన అర్థం కాకపోయి అతను 2 కాళ్ళు పడి బతిమలాడతాడు ఒక రకంగా. బతిమలాడితే అతని ఆవేదనను అర్థం చేసుకున్న, ఆర్తిని అర్థం చేసుకున్న ఆ యతి నీ భాగవతం స్టార్ట్ అవ్వడానికి ముందే ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారు. అతను అందరూ వెళ్ళిపోయాక వెళ్ళలేక ఏడుస్తూ వెళ్ళిపోతుంటాడు. అతనే సాక్షాత్‌గా ఆంజనేయ స్వామి. అతన్ని పట్టుకుంటే శ్రీరామచంద్రమూర్తి దర్శనం జరుగుతుంది అని స్పష్టంగా చెప్తాడు. అప్పటినుంచి ఆ భాగవతం చెప్పే ఆ పర్సన్ హనుమాన్ చాలీసా అతనితోనే స్టార్ట్ అయింది. అతనే రాసాడు. అతను ఆ రోజు భాగవతం చెప్పడానికి ముందు కూర్చొని వెతుకుతా ఉంటాడు. ఎవరొచ్చారు ముందుగా? అసలు 6 గంటలకు స్టార్ట్ చేస్తారు అంటే 2 గంటలకు వచ్చి ఆంజనేయ స్వామి అక్కడ కూర్చునేవాడు. ఎవరు అని ఎంత వెతుకుతూ ఉంటే వెతికేసేపటికి కనిపియకపోతే పక్కకున్న వాళ్ళకి అడుగుతాడు. స్టార్టింగ్ వచ్చి ఇక్కడ ఎవరు కూర్చున్నారు చెప్పండి అంటే, పలానా పర్సన్ వచ్చి 2 గంటలకే కూర్చున్నాడు అంటారు. ఓహో! సంతోషం. అతన్ని బాగా చూస్తాడు. ఆంజనేయ స్వామి వచ్చావా నాయనా అని. తర్వాత అతను ఈ భగవద్గీతను ఇతను చెప్పే హరికథ కాలక్షేపం అయిపోయిన తర్వాత అతని కోసం వెతికితే ఎక్కడ కనిపియడు. కనిపియకపోతే పరిగెత్తి 4 వీధులు తిరిగి అతను వెళ్ళే దారిని కనుక్కొని పోయి ఆయన పాదాల మీద పడిపోతాడు అంతే. అతను ఒక వృద్ధ రూపంలో ఉండి, "నా కాలం ఎందుకడ్డవురా నాయనా! నేను ఈ మూలకే కూర్చుంటాను గుడిసెలో. నా కాలం మీకేం లెవ్వు" అని ఎంత బతిమిలాడినా లెవ్వడిక. "స్వామి మీరు ఆంజనేయ స్వామి నాకు మీ ద్వారానే శ్రీరామచంద్రమూర్తి దర్శనం కావాల్సిందే" పట్టుపడితే అప్పుడు అతనికి నిజ రూపంలో దర్శింపజేసి శ్రీరాముడు పలానా టయానికి నీకు వస్తాడు. అతనికి నువ్వు గంధం పెట్టు నాయనా అని చెప్తాడు. కానీ ఆ టయానికి కూడా శ్రీరామచంద్రమూర్తి, రామలక్ష్మణులు వస్తారు. అతనేమో శ్రీరాముడికి విగ్రహాలకు గంధం పెడదామని గంధం తీస్తా ఉంటాడు. తీస్తా ఉంటే, తాత మాకు గంధం పెట్టవా తాత" అని ఈ రామలక్ష్మణులు వస్తే, "అరె! మీరు అవతలకుండ్రా నేను పెట్టాల్సింది రామలక్ష్మణులకి నీకు కాదని" పంపించేస్తాడు. అప్పుడు ఎంబడ ఆంజనేయ స్వామి వచ్చి, "పిచ్చోనివా నువ్వేమన్నా?" అంటే అట్లనడు. "నీకు గుర్తించలేకపోయావు. వచ్చింది సాక్షాత్‌గా రామలక్ష్మణులే నాయన. నువ్వు వాళ్ళకి గంధం పెట్టాల్సింది గదా! ఎందుకు తప్పించుకున్నావు" అంటే, మళ్ళీ అతను ఏడ్చి ఆంజనేయ స్వామి పాదాలు మళ్ళీ పట్టుకుంటాడు. "నాయనా ఈసారి నువ్వు ఇక్కడనే కూర్చో. ఎప్పుడు ఏ విధంగా వచ్చాడో నేను గుర్తించడం నా వల్ల గాదు. నువ్వు చెబితేనే నేను గుర్తించి వాళ్ళకు రామలక్ష్మణుల దర్శనం చేసుకుంటాను" అంటే, సరే అని చివరికి అతనొచ్చే సమయానికి ఆంజనేయ స్వామి చిలక రూపంలో వచ్చి ఆ స్వామి దగ్గర కూర్చోవడం, రాగానే రామ అని అరుస్తా ఉంటే, అప్పుడు వచ్చిన ఆ రామలక్ష్మణులను ఈ పర్సన్ పట్టుకొని వాళ్ళ పాదాల మీద పడితే, అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి ద్వారా ఈ పర్సన్‌కి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవతా దర్శనం మనకి కావాలి. దేవతల ద్వారా మనం మన కర్మలను త్యజించాలి.
మన లోపల ఉండే ఈ అహంకారం కావచ్చు, నా లోపల చాలా ఉంది. అహంకారం కావచ్చు, వివిధ రకాలైన షట్కర్మలు మనం తెలిసి తెలియక ప్రతిరోజు ఒక జన్మకు సరిపోయే కర్మలు చేస్తా ఉంటాం. ఆ కర్మలన్నీ మన నుంచి దూరం అయిపోవాలి అంటే గురు శరణాగతి. గురు శరణాగతి అంటే సాక్షాత్‌గా మనం గురువులను పట్టుకున్నాము, గురువుగారు మనకు మంత్రం ఇస్తున్నారు, మనం చేస్తే ఇవన్నీ సిద్ధిస్తాయంటే అది కానే కాదు. దేవతా దర్శనాన్ని గూడా గురువుగారు మనకు అనుగ్రహిస్తున్నారు. అది చెప్పకనే చెప్తుంటారు. అన్న సమారాధన రండి, చేసుకోండి, వెళ్ళండి అని గురువుగారికి పల్లెగా చెప్పట్లేదు. అక్కడెళ్తే దేవతా దర్శనం జరుగుతుంది. తద్వారా మన దేవతలను మనం గుర్తించకపోయినా వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. గుర్తించి మీరు పలానా కష్టంతోటి బాధపడబోతున్నారు ఫ్యూచర్‌లో. సో, ఈ కష్టాన్ని ఇంత పెద్దగా వస్తుంది దీనికి. ఈ కష్టం కంపల్సరీ ఉంటుంది. ఆ కర్మని ఎవడు తీసేయలేడు అసలుకు. ఆ కర్మను తీయాలి అంటే గురువుల ద్వారా మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. బాబు మీ శిష్యుడు వచ్చి ఇక్కడ అన్న సమారాధన చేస్తుంటాడు నాయన. అన్నం పెడుతున్న అందరికి వచ్చిన వాళ్ళందరినీ బాగా పలకరించి మాట్లాడుతున్నాడు. దీనికి ఇంత కర్మ ఉంది ఏం చేయాలి అంటే గురువుగారు అప్పుడు అమ్మ 100 కష్టాల్లో ఉన్నాడు వాడు. ఆ 100 కష్టాలను ఒక చిన్న కష్టం కింద పెట్టి తీసేయి. అది నా పరీక్ష కావచ్చు, మీ పరీక్ష కావచ్చు. కానీ ఆ పరీక్షలో వాడిని ఆ 99 పాపాలు డిలీట్ చేసేసి ఒక్క పాపాన్ని పెట్టి ఆ ఒక్క పాపం కూడా చిన్నగా తీసేయమని గురువుగారు అక్కడ చెబితే మనము సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన టీచర్ మన పైన దయ ఉంచి 35 మార్కులు ఎట్లా పాస్ చేస్తారో, గురువుగారు గూడా అలా చెప్పకనే ఆ అన్న సమారాధనలో ఆ దేవతా దర్శనాలు మనకు కలిగింపజేసి, ముందు రోజే చెప్తారు జూమ్ కాల్‌లో. పలానా పర్సన్ పలానా టైంలో వస్తారు. శివుడొస్తాడు. రూపం ఈ విధంగా ఉంటుంది. అమ్మవారొస్తుంది. కాళికాదేవి వస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నారంటే, మీ పాపాలు వాళ్ళని పట్టుకోండి త్వరగా. పట్టుకొని ఆ పాపాలను మీరు డిలీట్ చేసుకోండి. 99% డిలీట్ చేసుకుంటే, ఆ 1% తొందరగా పాస్ చేస్తాడు మీ అందరినని గురువుగారు ఆ జూమ్ కాల్ చెప్పే తాత్పర్యం అది. అది మనమందరం చాలా గ్రహించుకొని వెళితే గనక, మనం ఎన్ని జన్మల్లో, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎన్ని పాపాలు చేశామో, పుణ్యాలు చేశామో మనకు తెలియదు గానీ, దొరకక దొరికిన మహా గురువుగారు మనకి. సాక్షాత్‌గా దత్త రూపం గావచ్చు, శివరూపం గావచ్చు, ఎవరు ఏ విధంగా అనుకున్న తప్పేమీ లేదు. కానీ మనకు తెలియకుండానే మన పాపాలు గురువుగారు 100% డిలీట్ జేస్తున్నారు. మనం ఏమాత్రం అహంకార గర్వంతోటి ఉండి, ఆ దేవత దర్శనం మనం దర్శించుకోలేకపోయినా, తను మనకు అనుగ్రహించి మనకు ఆ పాపాలను 101% డిలీట్ చేస్తున్నారు గురువుగారు. అది మనం గ్రహించాలి. జూమ్ కాల్ యొక్క తాత్పర్యమే అది. అన్నంలో ఉప్పు, కారం ఎక్కువవుతుంది, తక్కువవుతుందని గురువుగారు ఏం సరదాగా చెప్పట్లేదు. అలా చెప్పి అయినా సరే వీళ్ళందరికీ కాన్సంట్రేషన్ కుదిరించి దేవతా దర్శనం చేయించాలి ఖచ్చితంగా. ఆ దర్శనం ద్వారా వీళ్ళు బాగుపడతారు. వీళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అనే నియమం మాత్రం గురువుగారు చాలా సంకల్పంతోటున్నారు. అది మనకెవరికీ చెప్పట్లేదు. కానీ మనం దాన్ని ఆలోచించాలి. ఎందుకంటే సాధనలో ఉన్నాం. గురుగారి అనుగ్రహాన్ని ప్రతినిత్యం పొందుతున్నాం. గురుగారు మనకు సూక్ష్మ రూపంలో అమ్మవారి దర్శనం ప్రతిరోజు అంటే ప్రతిరోజు అనుభవంలో ధ్యానస్థితిలో ఉన్నప్పుడు కలిగే అనుభవాలు ఎంతో, ఈ అన్న సమారాధనలో వాళ్ళ దేవతా దర్శనం కలిగి, వాళ్ళ కాలి ధూళి తగిలినా చాలు మనకు. ఎందుకంటే వాళ్ళ అన్నం తిన్న తర్వాత మధ్యలో మనం వెళ్లి భోజనం చేస్తా ఉన్నాం. చేస్తా ఉంటే ఏమవుతుంది అంటే, వాళ్ళ కాళ్ళ ధూళి మన కాళ్ళ ధూళికి తగులుతుంది. తెలియకనే. తగిలి మన పాపాలు కళ్ళకద్దుకొని ఎన్ని కోట్లుంటాయో అవన్నీ అక్కడే క్లోజ్ చేసి పారేస్తారు గురువుగారు. వీళ్ళు దేవతా దర్శనం దేవుడు తిన్న ప్రదేశంలోనే వీళ్ళెళ్లి భోంచేస్తున్నారు కాబట్టి, వీళ్ళ పాపాలు డిలీట్ చేయాలి. ఇది ఆ జూమ్ కాల్ యొక్క సారాంశం ఇదే. జూమ్ కాల్‌లో ముందు హెచ్చరించే విధానం కూడా ఇదే. బట్ కానీ ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం. ఇప్పటికి నేను చెప్తున్నా రాత్రి అంతా వెబ్‌సైట్ కోసం ఇవ్వాల్సొచ్చింది. 26 అన్న సంతర్పణలు మొత్తం నిన్నటితో కలిపి. మార్చి 22, 2023 అప్పుడు మొదలుపెట్టాము ఇది. ఇప్పటికి 26 అన్న సంతర్పణలు. కంప్లీట్‌గా లిస్ట్ రాత్రే ఇచ్చాము. మొత్తం వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలంటే. 26 అన్న సందర్భంలో గూడా ప్రతి ఒక్కటి వండరే. చేసిన వాళ్ళకి తెలుసు. చూసిన వాడిని నాకు తెలుసు. ఏది గూడా ఏందంటే అన్న సందర్పణ అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి తక్కువ గాని, ఎక్కువ గాని, ఇబ్బంది గాని ఏదో జరుగుతది. బట్ ఇంతవరకు ఒక ముద్ద వేస్ట్ అయిపోయిందని చెప్పడానికి అది అసల రికార్డ్ లేదు. చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మీరు ఇప్పుడు గత 5, 6 నెలల నుంచి చూస్తున్నారు గానీ, అంత హైప్ వచ్చింది గానీ, అంతకు ముందేంటంటే నార్మల్‌గా చేపిచ్చేవాళ్ళం. చేసాము అయిపోయింది అంతే. అలా చేసా గాని వంట కుదరకపోవడం గాని, తిన్నది పాడైపోవడం గాని, అంటే రాక గాని. మొన్న ఎంతసేపటికి అయిపోయింది మొత్తం కరెక్ట్‌గా 40 మినిట్స్ కూడా పట్టలే. 20 మినిట్స్ టు 30 మినిట్స్‌లోనే అయిపోయింది మొత్తం. మేజర్ మామూలుగా అయితే అది ఎక్స్‌పెక్టేషన్ కానే కాదసల. అసలంతమంది రావటం అనేది ఆ టైంకి అంటే అక్కడ రెగ్యులర్‌గా రావచ్చు ఏమో గాని తెలీదు గానీ, ఆ టైంకి 20-30 మినిట్స్‌లో 500 ప్లస్ అంటే మనకి 600 ఇస్తరాంట్లు అయిపోయినాయి దగ్గర దగ్గరగా. అది ఎలా పాజిబిలిటీ అవుతుంది? ఎంతలా వాళ్ళకి కూడా సమాధానం దొరకని ప్రశ్న ఇది. నమ్మినోళ్ళకి నమ్మినంత. అంతే తప్ప ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారులే స్వాములు ఏంది డప్పులు భలే కొట్టుకుంటున్నారంటే, కొట్టుకుంటాం మాది అదే పనింక. పిచ్చోళ్ళం పండగన్నట్టే అలా కొట్టుకుంటుంటాం. మిగతా వాళ్ళ గురించి చెప్పేదేం లేదు. సరే గోవర్ధన్‌గయితే ఆ! అంతే గురుగారు. ఎందుకంటే
ముందు చెప్పింది చెప్పినట్టుగా జరగడం అనేది మిరాకిల్. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పడానికంటే ముందే జూమ్ కాల్ ఫీడ్‌బ్యాక్ గూడా వదిలేసాం ఆల్రెడీ. దాంట్లో ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఎలా రాబోతుంది? అనే విషయం ముందే చెప్పారు. ఆ చెప్పింది చెప్పినట్టుగా అక్షర సత్యంగా జరగడం తప్ప అందులో ఫ్రాడే ఏమీ లేదు ఎక్కడ గూడా. ఎందుకంటే ఏది జరుగుతుందో అది ముందే చెప్తున్నారక్కడ. ఆ చెప్పింది అక్కడ సుస్పష్టంగా జరుగుతుంది. దానివల్ల యువత దర్శనం మాకు చాలా ఈజీగా జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ పాద ధూళిని మేము నమస్కారం చేసుకున్న భాగ్యం మాకు చాలా బాగా దక్కుతుంది. ఏం లేదు. ఇదే ఇదే విషయం. ఎందుకంటే నైవేద్యం పట్టుకొని నైవేద్యం పెట్టాలి భైరవులకు అనే టయానికి మళ్ళా పట్టుకొని ఒక అడుగు వేయడమే లేటు. నేను ఇక్కడనే ఉన్నా నా కోసం వెతకండి అన్నట్టుగా ఎదురుగా వస్తున్నారు. అది నాట్ పాసిబుల్. ఎందుకంటే అనొచ్చు. అక్కడ కుక్కలు చాలా తిరుగుతా ఉంటాయి. మీరు వాటిని ఇలా అనడం ఏంటి? అలా అనడం ఏంటండి? తీసుకెళ్ళి పెట్టి దాన్ని తిను బతిమలాడడమే ఉంటుంది తప్ప, వేరే కుక్కలు వచ్చి జనరల్‌గా తిను అంటే తినవు. ఎందుకంటే వాటికేవో వేరే వేరే అలవాట్లే అలవాటై ఉంటాయి. స్వీట్లు పెట్టి తిను అంటే కుక్కలు అసలే ముట్టవు నిజం చెప్పాలంటే. మరి మనం భయ పెట్టిన ప్రసాదాన్ని మాత్రం భైరవులు ఎందుకు తింటున్నారు? అది మీరు టైమింగ్ అడిగారు కదా గురుగారు, 27 మినిట్స్ గురుగారు ఎగ్జాక్ట్. ఓకే. 27 మినిట్స్‌లో అయిపోయిందంటయ్యా మొత్తం. 600 500-600 మొత్తం. కానీ బావుంది. అంటే తరిగొండకి స్పెషల్ కేటగిరీ అయితే ఇవ్వచ్చు. నేనైతే చెప్తున్నా. కొన్ని మీకు తెలియక 100%. జరిగినాయి. అన్న సమారాధన టైంలోనే వెంగమాంబ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాము. కానీ తను ప్రతినిత్యం పొద్దున వాళ్ళ కులదైవమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రతిరోజు ఉదయం వచ్చి అభిషేక టైంలో వారికి అభిషేకం చేయడం గాని, హారతి ఇవ్వడం గాని, ఏకాంత సేవలో కానీ ఆ వెంగమాంబ మాత ఇస్తుంది అని నానుడి చరిత్రలో అదే ఉంది. అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కూడా వాళ్ళు అదే విషయం చెప్పారు. మేమెప్పుడైతే ఆలయంలో అభిషేకం అయింది, అలంకారం అయ్యే సమయానికైతే వెళ్ళామో, అప్పుడు మాకు శ్రీ సరిగొండ వెంగమాంబ మాత దర్శనం దొరకడం, మహాయోగ ముద్రలో ఉంది ఆమె చూసినప్పుడు కూడా. తన కన్నుల్లో, కనుచూపుల్లో గూడా అపారమైన, అపరిమితమైన శక్తి ఉంది. వెంగమాంబ ఏ విధంగా ఆ కాలంలో సంచరించిందో తన వెంట్రుకలన్నీ ఇరబోసుకొని, ఆ రూపంతో వచ్చిన ఏకైక తల్లి నిన్న అన్నసమారం జరిగింది ఆవిడే. ఎందుకంటే ముందుగా మాకు దర్శనం ఇచ్చింది. నాకొక్కనికే ఇవ్వలేదు. మన సాధకులైన దీపారాణి గారికిచ్చింది. వాళ్ళ ద్వారా ఇంకొక మాత ఎవరో ఉన్నారు, శైలజ గారున్నారు. వాళ్ళ ద్వారా మాత్రమే నాకు వెంగమాంబ దర్శనం దొరికింది గురుగారు. లేకపోతే దొరికేది గూడా గాదు. నేను చూసి ఫస్ట్ దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ వచ్చింది వెంగమాంబ అని చెప్పగానే దగ్గరికెళ్లి చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చూశాను. చూడగానే ఆ అమ్మ చూపులతోటే అక్కడ లాక్కేసేసింది. ఇక ఎక్స్‌ట్రాలు చేయకుండా మూసుకో అన్నట్టుగా చెప్పకనే చెప్పిందక్కడ. పరిగెత్తాను వెనకాల. కానీ అమ్మ ఒక్కసారి అంటే కూడా వెళ్ళిపోయింది తప్ప నిలబడలేదు. బయటకెళ్ళి చూశాను. మళ్ళెక్కడ కనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఇక్కడ బయట దాదాపు 60, 70 ప్లస్ వాళ్ళు వీళ్ళు కూర్చొనున్నారు. మార్కెట్ దగ్గర ఎలా ఎళ్ళిందో తెలియదు. బయటకి మరుక్షణం వెళ్లి చూస్తే అక్కడ లేనే లేదు. గడప దాటేంత వరకు మాత్రమే ఉంది. గడప దాటగానే ఆ కోరిక ఆవేశం తట్టుకోలేక వెళ్ళాను మళ్ళీ. మాత్రం కనిపించలేదు. కంటి చూపు మేడలో గూడా కనిపించలేదు. ఎక్కడ వెళ్ళిందో నాకు తెలియదిక.